మేడ్చల్ జిల్లా యాప్రాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక శ్రీధర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫైనాన్స్ బకాయిల కారణంగా 10 రోజుల క్రితం ఆయన యాక్టివాను ఏజెంట్లు సీజ్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీధర్ భార్య సరిత ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఏదైతే ఊరేసుకొని తాడుకు వేలాడున్న స్థితిలో కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్నటువంటి జవహర్ నగర్ పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం చేయించడం జరిగింది. అట్లాగే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు సంబంధించి ఏదైతే యాక్టివా వెహికల్ కొనుక్కున్నటువంటి 2 వీలర్ కోసం లోన్ తీసుకున్నట్టుగా శ్రీధర్ లోన్ తీసుకొని లాస్ట్ పేమెంట్ చేయలేదనేది కూడా తెలిసింది. అదేవిధంగా 10 రోజుల క్రితమే ఫైనాన్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యాక్టివా బైక్ను కూడా తీసుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అదేవిధంగా 10 రోజుల నుంచి కూడా మానసిక ఒత్తిడిలో అవమానంగా ఫీల్ అవి తనకు సంబంధించినటువంటి 2 వీలర్ని లాక్కెళ్లడం ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు లాక్కెళ్లిన నేపథ్యంలోనే అవమానకరంగా ఫీల్ అయినటువంటి శ్రీధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా శ్రీధర్కి భార్యతో పాటు 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 5 ఏళ్లలోపు ఒక చిన్న పాప కూడా ఉంది. అయితే కుటుంబ సభ్యులు అయితే దీనికి సంబంధించి ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే చివరి ఈఎంఐ మాత్రం ఒకటి పెండింగ్లో ఉంది. అది కూడా పేమెంట్ అయినట్టుగా కూడా వారు సమాచారం ఇచ్చినట్టుగా చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఈ అంశాన్ని నిర్ధారించడం లేదు. ఫైనాన్స్ సంస్థ రిప్యుటేషన్ దెబ్బతింటుందా అనే విషయంలో కూడా కుటుంబ సభ్యులతో ఏమైనా కాంప్రమైజ్ మాట్లాడుకున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. మరోవైపు పోలీసులు అయితే క్లియర్గా నిర్ధారించడం జరుగుతుంది. ఫైనాన్స్ సంస్థకు సంబంధించి 10 రోజుల క్రితమే వెహికల్ తీసుకెళ్లారు. అదేవిధంగా కంప్లైంట్లో కూడా ఉంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తాము కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నట్టుగా కూడా జవహర్ నగర్ పోలీసులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఫైనాన్స్కి సంబంధించి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఇదే రకమైనటువంటి వెహికల్స్కి సంబంధించి కానీ పర్సనల్ లోన్స్ విషయాల్లో కూడా వేధింపులకు గురి చేయడము, ఇంటికి పదే వచ్చి రావడము, కాల్స్ చేయడము, వెహికల్స్ లాక్కెళ్ళడము, ఇతర రకాలైనటువంటి ప్రాపర్టీని కూడా టేక్ ఓవర్ చేసుకున్న పరిస్థితులలో అవమానకరంగా కూడా ఫీల్ అయినటువంటి సామాన్య ప్రజలు ఆత్మహత్యలకు గురవుతున్నారు. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి గైడ్లైన్స్ వచ్చినప్పటికీ కూడా ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు అయితే పాటించడం లేదు. ఇందులో భాగంగానే ఈ శ్రీధర్ కూడా ఆత్మహత్య ఘటన కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆత్మహత్యల పరంపరకు కూడా ఫైనాన్స్ సంస్థలకు సంబంధించి వేధింపులు అయితే అడ్డుకట్ట పడాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో రమేష్, హైదరాబాద్.